11వ అంతర్జాతీయ యోగా దినోత్సవంను ఏపీ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తుంది. ఈ యోగేంద్ర కార్యక్రమంలో భాగంగా ఏలూరు సిఆర్ రెడ్డి డిగ్రీ కాలేజ్ కళాశాల ప్రాంగణంలో యోగేంద్ర కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు, మహిళలు, యువతతో పాటు స్థానిక ఎమ్మెల్యే బడేటి చంటితో కలిసి దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ యోగా విశిష్టతను వివరిస్తూ యోగాసనాలు చేశారు. యోగాంధ్ర మహోత్సవాలను పురస్కరించుకుని ఏలూరు జిల్లా వ్యాప్తంగా 5,617 వేదికలను ఏర్పాటు చేయడం జరిగిందని జిల్లా కలెక్టర్ తెలిపారు. ఇక ఈ వేదికల్లో గ్రామ వార్డు సచివాలయ పరిధిలో యోగా కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందన్నారు. ప్రతిరోజు యోగా చేయడం వల్ల కలిగే ప్రయోజనాలను ఏలూరులో జరిగిన యోగాంధ్ర వేడుకల్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి తెలిపారు. ఈ రోజు యోగాంధ్ర దినోత్సవాన్ని వరల్డ్ రికార్డ్ అయ్యేటట్టుగా చేసినందుకు ముందుగా మనం చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలుపుకోవాలి. ఆ రోజున శంకుస్థాపనకు వచ్చినప్పుడు మోడీ గారి చేత 2 కోట్ల మంది ఆంధ్రులతో నేను యోగా దినోత్సవం జరుపుతానని చెప్పారు. మేము అనుకున్నాం 2 కోట్ల మందితో జరగటం కుదురుద్దా అని. కానీ నెలల పాటు శక్తి వంచన లేకుండా ప్రతి ఒక్కరిని కూడా క్రమశిక్షణతో ప్రతి ఒక్కరిని కూడా ఆంధ్రప్రదేశ్ అంటే ప్రపంచానికి తెలిసేటట్టుగా ప్రజల్ని ఏ విధంగా యోగాతో మార్చొచ్చో, ఒక క్రమశిక్షణతో యోగా చేస్తే ఏ విధంగా ఉంటారని చెప్పి పిల్లల కాడి నుంచి పెద్దల వరకు ఇందులో భాగస్వామ్యం చేస్తూ అధికారులని నిరంతరం యోగా గురించి ప్రతి ఒక్కరికి చేయటం, వారం మండలాల్లో అన్ని చోట్ల కూడా పెడుతూ ఈ రోజున మరి 21 యోగాంధ్రని ప్రపంచంలోనే ఆంధ్రప్రదేశ్ ఇంత క్రమశిక్షణతో చేస్తుందా అని చూపించినందుకు మనమందరం కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలుగా మనమందరం కూడా గర్వపడాలి. ముఖ్యంగా మరి ఏలూరు ప్రజలందరూ కూడా కలెక్టర్ గారు కానీ, జాయింట్ కలెక్టర్ గారు కానీ, ఇతర అధికారులు కానీ